హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత మరియు అలాగే రెండో విడతలో కూడా లిస్టులో పేరు లేని వాళ్ళు ఏం చేయాలి, అసలు ఈ రుణమాఫీ ఎందుకు కాలేదో ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్లో ప్రభుత్వ పథకాల గురించి అలాగే జాబ్ నోటిఫికేషన్ గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మన ఛానల్ను ఒకసారి విజిట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఆన్లైన్కు కానీ లేదంటే యూట్యూబ్కు కానీ ఎలాంటి సందేహాలు డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. అయితే ఈ 18వ తేదీ మొదటి లిస్ట్ రావడం అయితే జరిగింది. అదేవిధంగా 30వ తేదీన రెండో లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది. అయితే చాలామందికి లోన్స్ మాఫీ కూడా అయ్యాయి. అయితే మాఫీ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మొదటి లిస్టు 1,00,000 లోపు ఇవ్వడం అయితే జరిగింది. ఈ రెండవ లిస్టు 1,50,000 లోపు ఇవ్వడం అయితే జరిగింది. అయితే 1,00,000 లోపు ఉన్న వారికి కానీ 1,50,000 లోపు ఉన్నవారు రుణమాఫీ కాని వారు ఖచ్చితంగా మీ పట్టా పాస్బుక్, మీ బ్యాంక్ అకౌంట్, మీ ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. అసలు వాళ్ళు మీకు ఎందుకు మాఫీ కాలేదని చెప్పడం అయితే జరుగుతుంది. చాలామందికి ఆధార్ కార్డులో ఒక నేమ్, బ్యాంక్ అకౌంట్లో ఒక నేమ్, అంటే ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న రుణమాఫీ అయితే కాలేదు. మీకు ఆధార్ కార్డులో ఒకలాగా బ్యాంక్ అకౌంట్లో ఒకలాగా ఉందేమో చూసుకోండి. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ అయితే కాలేదు. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ పే చేసే వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ అయితే కాలేదు. మీ ఆధార్ కార్డు, మీ పట్టా పాస్బుక్, మీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మీరు అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు నంబర్తోని మీ డీటెయిల్స్ అయితే వాళ్ళు ఎంటర్ చేసి చెప్తారు. ఖచ్చితంగా మీకు లోన్ మాఫీ అవుతుందా కాదా కూడా వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డు నంబర్ను ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో మీ పేరు, మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది లిస్టులో పేరు రావడం అయితే జరుగుతుంది. ప్రొసీడింగ్ అంటే మీది ప్రొసీడింగ్ అని చూపిస్తున్నట్లయితే ఆన్లైన్లో మీకు నెక్స్ట్ విడత కూడా మాఫీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ప్రొసీడింగ్ అని చూపించకపోతే అసలు మీకు రుణమాఫీ అవుతుందా కాదా క్లారిటీ అయితే ఇవ్వడం అయితే లేదు. ప్రభుత్వం మొదటి లిస్ట్ 1,00,000 లోపు, అదేవిధంగా రెండో లిస్టు 1,50,000 లోపు అర్హత ఉండి కూడా మాఫీ కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా వారి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకొని మాఫీ చేస్తామని చెప్తున్నారు. ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మూడో లిస్టు తర్వాత అయినా సరే ఈ 1,00,000 లోపు, 1,50,000 లోపు అర్హులుగా ఉండి ఎలిజిబుల్ ఉండి రుణమాఫీ కాని వాళ్ళకు కూడా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకపోతే ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయడానికి కూడా వీలైతే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మొదటిసారిగా మన ఛానల్లో విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.